ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ వినిపిస్తున్న కొత్త టర్మ్ ఇది. ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అన్నది. మేజర్‌లీ విత్ రెస్పెక్ట్ టు యూఎస్. ఎందుకంటే మనకు తెలుసు 3 మంత్స్ బ్యాక్ ట్రంప్ కొత్తగా ఎలక్ట్ అయ్యారు సెకండ్ టర్మ్. అండ్ ఫ్రమ్ హిస్ సెకండ్ టర్మ్ he started taking some controversial decisions, and also US diplomacy has shifted from bilateral diplomacy, multilateral diplomacy, or any other kind of diplomacy to the new term of like transactional diplomacy. జనరల్‌గా దేశాలు ఏ కంట్రీ అయినా కూడా ఏంటంటే డిప్లొమసీ అన్నదేంటంటే ఒక లాంగ్ వ్యూలో ఆలోచిస్తారు. వేరే కంట్రీతో డిప్లొమసీ వెన్ దే ఆర్ డూయింగ్ దోస్ డిప్లొమాటిక్ డిస్కషన్స్, కంట్రీస్ వ్యూ విల్ బి లైక్ లాంగ్ టర్మ్. బట్ యూఎస్కి వచ్చేసరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది. బికాస్ లైక్ ఏంటంటే దే యూస్ టు బి పయనీర్స్ ఇన్ డిప్లొమసీ. వాళ్ళు ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత ఏం కావాలి మన దేశానికి, ఈ కంట్రీతో అవసరం ఉంటుంది అని చెప్పి ఆ కంట్రీతో డిప్లొమసీ నడిపేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది, దే ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. ట్రంప్ వీ నో హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్, బట్ దాన్ని దేశానికి కూడా ట్రాన్సాక్షన్ డిప్లొమసీ తీసుకొచ్చి టేబుల్ మీదకి, ఓకే నీ దేశం నుంచి ఏం తీసుకొస్తావు, నా దేశం నుంచి ఏం తీసుకొస్తావు, ఇలానే మాట్లాడుతున్నారు. కానీ ఒక ఐడియాలజీ బేస్డ్ కాదు, ఒక బైలాటరల్ డిప్లొమసీ లేదు, ఒక టెక్నాలజీ బేస్డ్ డిప్లొమసీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్రైసిస్ డిప్లొమసీలో కూడా ఒక ట్రాన్సాక్షనల్ డిప్లొమసీని తీసుకురావటం అన్నది ఇంకా ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఇన్ఫ్యాక్ట్ క్రైసిస్ డిప్లొమసీలో వెన్ యూఎస్ అండ్ రష్యా హెడ్స్ టాక్స్ టు స్టాప్ వార్ విత్ యుక్రెయిన్, సో అది ఒక క్రైసిస్ డిప్లొమసీ. బికాస్ ఏంటంటే యూఎస్ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ ద వార్ బై డూయింగ్ ఏ క్రైసిస్ డిప్లొమసీ. అలాంటప్పుడు అరే మీ కంట్రీలో ఉండే ఏదైతే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ రేర్ మినరల్స్ ఉన్నాయో అది మాకు ఇచ్చేయండి, బికాస్ మేము వార్లో హెల్ప్ చేశాం కాబట్టి. దిస్ ఇస్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. సో ఈ షిఫ్ట్ యూఎస్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది మనము రాబోయే రోజుల్లో చూడాలి. ఇది యూఎస్కి నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అన్నది. థ్యాంక్ యూ.